మోకాలు నొప్పులకి నొప్పి గోళీలు వాడడం అవసరమా? నొప్పి గోళీలు వాడకుండా మనకు నొప్పి తక్కువ కాదా? అయితే ఇది మన మోకాలు. ఈ మోకాలు పై బొక్క కింది బొక్క, ఈ రెండు బొక్కల మధ్యలో రెండు బ్లూ కలర్ మెనిస్కై అంటారు వీటిని. ఓకే, సో ఈ బొక్క రాసుకోకుండా వీటి మధ్యలో మెత్తలాగా ఇది పనిచేస్తుంది బ్లూ కలర్. ఈ పక్క నుంచి లిగమెంట్స్ ఉంటాయి. ఇది లేటరల్ కొలేటరల్ లిగమెంట్, ఇది మీడియల్ కొలేటరల్ లిగమెంట్, ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్ కొలేటరల్ లిగమెంట్. సో ఈ లిగమెంట్స్ ఈ బొక్కలను పట్టేసుకొని ఉంటాయి. కొన్నిసార్లు ఈ మెనిస్కల్ టేర్ అవ్వడం, లిగమెంట్ ఇంజురీ కావడం, వాటి వల్ల కూడా మనకు మోకాలు నొప్పులు అనేవి రావచ్చు. అయితే ముందు మోకాలు నొప్పులకి నొప్పి గోళీలు మాత్రమే మార్గం ఉండేది. నొప్పి గోళీలు వాడి కొన్ని రోజుల తర్వాత మోకాలంతా పాడైపోయిన తర్వాత కీళ్ళ మార్పిడి మాత్రమే సొల్యూషన్ ఉండేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు పిఆర్పి అంటే మన రక్తాన్ని తీసి దానిలోంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని పక్కకు తీసి దాన్ని జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. టైమ్ న్యూరోకేర్ హాస్పిటల్ అదే ప్రక్రియ చేస్తాము. దానితో మనకు ఒక గోళీ కూడా లేకుండా నొప్పి నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ సొల్యూషన్ ఒకటి ఉంది. ఇంకోటి, నొప్పి గోళీలు అనేవి మనం అసలు వాడకూడదు. నొప్పి గోళీలు వాడడం వల్ల కిడ్నీ మీద, లివర్ మీద, కడుపులో గ్యాస్ట్రైటిస్ వస్తుంది, పేగుల మీద, గుండె, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. సో మీరు నొప్పి గోళీ వాడకుండా నొప్పి పోవాలంటే పిఆర్పి, ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా, ఆల్సో విస్కస్ సప్లిమెంటేషన్, అది కూడా ఒక ప్రక్రియ ఉంది. అవన్నీ చేసుకోవచ్చు. దాంతో నొప్పి గోళీ వాడకుండా మనం పెయిన్ నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు. అదే కాకుండా ఆపరేషన్ కూడా అవసరం లేకుండా మనం ఉండొచ్చు. సో ఈవెన్ ఆపరేషన్ వరకు వెళ్ళకుండా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అయితే ఏది చేసినా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలా, మనం మంచి డైట్ తీసుకోవాలా, కొంచెం మోకాల్ని ఏజ్తో పాటు కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.